ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బెర్రీస్ చియా పుడింగ్ చేసుకుంటాం. బెర్రీస్ చాలా ఎక్కువగా తీసుకొస్తున్నారు ఈ మధ్య కాలంలోని. బికాస్ బెర్రీస్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన స్కిన్ హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ తీసుకుంటారనమాట. అది మనకు లోకల్గా అంత అవైలబుల్ ఉండదు అని చెప్పేసి అందుకోసం వాటితోనే ఎక్కువగా అవి దొరికినప్పుడు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అయితే వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఖచ్చితంగా. బెర్రీస్ చియా పుడ్డింగ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బెర్రీస్ చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్, బాదం పాలు, నానబెట్టిన చియా సీడ్స్, అవిసె గింజల పొడి, బాదం ముక్కలు. బెర్రీస్ చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఆల్రెడీ ముందు ఇంట్రడక్షన్లోనే మనం మాట్లాడుకున్నాము బెర్రీస్ చాలా ఎక్కువ మంచిది, బట్ చాలా తక్కువ శాతం తీసుకోగలరు, ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. దీనికి ఆల్టర్నేట్గా ఏమన్నా తీసుకోవచ్చు? దీంట్లో ఎటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ మనకి లభిస్తాయి? సో బెర్రీస్లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైటోన్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ని బాగా పెడుతుంది. సో ఇన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. రీప్లేస్మెంట్ అంటే మనకి లైక్ ఆరెంజెస్ అలా వైటమిన్ సి రిచ్వి తీసుకోవచ్చు, బట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలో అయ్యేటప్పుడు మనము హై ఫ్రక్టోస్ ఫ్రూట్స్ తీసుకోము. సో ఒకవేళ ఫ్రూట్స్లోనే వేరే కేటగిరీ అంటే మిలాన్స్ తీసుకోవచ్చు, వాటర్ మిలాన్ కానీ, కర్బూజా కానీ, పుచ్చకాయ కానీ, ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేసేసుకుందాం అయితే మరి. సో బెర్రీస్ని మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చా? ఇది మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ తీసుకుంటే బెటర్. ఓకే, స్నాక్ లాగే బాగుంటుంది అయితే. ఆల్మోస్ట్ అంతే కదా, 11 o'clock కూడా మనం ఇంకా స్నాక్ టైప్ లానే తీసుకుంటాము. అండ్ ఈవినింగ్ టైంలో కూడా ఏమైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలేఖ్య గారు, ప్రిపేర్ చేసుకునే ముందు ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఖచ్చితంగా. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ డైట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, పైకి కనిపిస్తుందా, ఎలా వస్తుందా అసలు చెప్పండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది మనము లైక్ మంత్లీ వన్స్ అలా చేయడం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఎక్కడైనా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటే అది తగ్గుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా అది వన్ ఆఫ్ ద హీలింగ్ ప్రాసెస్ లాగా. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది, ఏదైనా బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మన బాడీ కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, అప్పుడు కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. బట్ అది ఏంటి అంటే అది హీల్ అవ్వగానే ఇన్ఫ్లమేషన్ తగ్గాలి. కొంతమందికి అది తగ్గకుండా అలాగే ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండిపోతుంది. సో అది తగ్గడానికి మనం ఈ డైట్ అనేది ఫాలో అవుతే మంచిది అనమాట. ఓకే, సో పర్టికులర్ ఏజ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా దీనికి? సో అంటే చిన్నపిల్లలకి మనం ఇట్లా స్పెసిఫిక్ డైట్స్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు. వాళ్ళకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి నెససరీ కాబట్టి చిన్నపిల్లల మీద ఎప్పుడు ఇట్లా డైట్స్ అనేవి ట్రై చేయకండి. ఓన్లీ పెద్దవాళ్ళు లైక్ అడల్ట్స్, టీనేజర్స్ ఇలాంటి వాళ్ళు, లేదు అంటే ఏదైనా రీసెంట్గా ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చి తగ్గిన వాళ్ళు, అలాంటి వాళ్ళు యూస్ చేస్తే లైక్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో కంటిన్యూస్గా ఎన్నాళ్ళు మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది చేయొచ్చు? నెలకు ఒకసారి 2 weeks చేస్తే సరిపోతుంది. ఈ డైట్లో రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? మేజర్ రెస్ట్రిక్షన్స్ అవి కదా, అంటే మనము కూరగాయల్లో నైట్ షేడ్స్ ఒక్కటే తీసుకొని మిగతావన్నీ అవాయిడ్ చేస్తాము. ఫ్రూట్స్లో ఓన్లీ బెర్రీస్, మిలాన్సే తీసుకుంటాము, స్టార్ ఫ్రూట్ అంతే, ఈ 3 తీసుకుంటాము. హై ఫ్రక్టోస్ అవాయిడ్ చేస్తాము, హై షుగర్స్ తీసుకోము, సోయా తీసుకోము, కార్న్ తీసుకోము, ప్రాసెస్డ్ తీసుకోము. సో ఇవి జనరల్గా కూడా అన్హెల్దీ అండ్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వీటిని తీసేసి ఏవైతే యాంటీ ఇన్ఫ్లమేషన్ ఫుడ్, ఆ ఇన్ఫ్లమేషన్ని కనుక్కొని దాన్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ లైక్ ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అని మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి? ఎక్కువగా ఏమనిపిస్తుంది అసలు? ఎక్కువగా అంటే బ్లాటింగ్, కడుపు ఉబ్బరము, గ్యాస్ లాగా పట్టేయడము, ఫేస్లో బ్లాటింగ్ రావడము, అండ్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ లాగా రావడం. సిమ్టమ్స్ అందరికీ ఒకటే ఉండవు, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా, బట్ బేసిక్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, ఏది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా? ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? అంత మేజర్ ఏముండవు. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఏంటి అంటే బాడీ అంత యాక్టివ్గా ఉండదు, అంత యాక్టివ్గా పనిచేయడం ఇలాంటివి ఉండవు అనమాట. ఓకే, సో మనం లేయర్స్ కింద వేసేసుకుందామా మరి? సో ఫస్ట్ మనం కట్ చేసుకున్న బెర్రీస్ని వేసుకుందాము. ఓకే, నానబెట్టిన చియా సీడ్స్ని వేసుకుందాం. బాదం వేస్తున్నాం. ఓకే,
దీని మీద ఆల్మండ్ మిల్క్. జనరల్గా ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో ఏంటి అంటే డైరీ ఇవ్వము. సో డైరీ అంటే పాలు తీసుకోకూడదు, పాల పదార్థాలు మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే పాలల్లో మనకి గట్ మైక్రోబియాని డిస్టర్బ్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు ఆల్మండ్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్. సో బాదం పాలు కూడా దీంట్లో మనం ఫ్లేవర్ తీసుకున్నాం ఇప్పుడు. సో జనరల్గా ప్లెయిన్ తీసుకుంటే మనకి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో వాటి టేస్ట్ తెలుస్తుంది. మనం ఇక్కడైతే ఫ్లేవర్ తీసుకున్నాము, బట్ అన్స్వీట్ అండ్ అన్ఫ్లేవర్డ్ అయితే బెస్ట్. నెక్స్ట్ అవిసె గింజల పౌడర్ వేసుకుందాం. ఓకే. సో మన బెర్రీ చియా పుడింగ్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, ఎస్, బెర్రీస్ చియా పుడింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెర్రీస్ చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్, బాదం పాలు, నానబెట్టిన చియా సీడ్స్, అవిసె గింజల పొడి, బాదం ముక్కలు. బెర్రీస్ చియా సీడ్స్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లూబెర్రీస్ని ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన చియా సీడ్స్, బాదం ముక్కలు, బాదం పాలు, అవిసె గింజల పొడి లేయర్స్ లా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బెర్రీస్ చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ.